పెళ్ళికి ముందు రిలేషన్‌షిప్‌లో ఉండడం హ్మ్. తప్పా? రైటా? పెళ్ళికి ముందు రిలేషన్‌షిప్‌లో ఉండడం తప్పు అని చెప్పలేమండి. ఉండొచ్చు. కాకపోతే దాని బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాం. ఓన్లీ ఫిజికల్‌గా ఉంటే దట్ డజంట్ వర్క్. ఇక్కడేందంటే ఒకరి ఎమోషన్స్ ఒకరిని అర్థం చేసుకోవాలి. ఎమోషనల్‌గా తెలుసుకోవడం ఇంపార్టెంట్ చాలా. అంటే ప్రీ మ్యారిటల్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్‌షిప్‌లో అవేర్‌నెస్ ఎంత పెంచుకుంటే అంత మంచిది. చాలామంది ఏం చేస్తున్నారు పెళ్ళికి ముందు అంటే ఎన్ని రోజులు గడిపినా పెళ్లి తర్వాత ఇన్‌స్టంట్‌గా గొడవలొస్తున్నాయి. దీని అర్థం ఏంటి? పెళ్ళికి ముందు రిలేషన్‌షిప్‌లో ఉన్నా గానీ చాలా విషయాలు తెలుసుకోవట్లేదు వాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళకి అలైన్‌మెంట్ రిలేటెడ్ ఉంటాయి కొన్ని. జస్ట్ మ్యారేజ్ అనగానే ఓన్లీ ప్రేమ ఒకటే కాదండి. నాట్ జస్ట్ అన్ ఇంటిమేసీ, ఫిజికల్ ఇంటిమేసీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే మీకు కెరియర్ అలైన్‌మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ అలైన్‌మెంట్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అలైన్‌మెంట్, పేరెంటల్ రోల్స్ కావచ్చు, పేరెంటింగ్ రిలేటెడ్, ఓవరాల్‌గా లైఫ్ జర్నీ రిలేటెడ్, అలైన్‌మెంట్ రిలేటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీలో అలైన్‌మెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఇద్దరు వర్కింగ్ చేస్తే జెండర్ రోల్స్ అనేది పక్కకెళ్ళిపోయాయి ఇప్పుడు. హ్మ్. ఒకటి అమ్మాయి చేయాలి, అబ్బాయి చేయాలి అన్నది కంప్లీట్‌గా దట్స్ బీన్ అవుట్‌డేటెడ్. ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు ఎక్సెప్ట్ బయాలజికల్ రోల్స్. బయాలజికల్ ఎవరి రోల్ ఆళ్ళు ప్లే చేస్తారు. బట్ ప్రాక్టికల్ రోల్స్ ఇప్పుడున్నవి ఇద్దరు పంచుకోవాల్సిందే. ఓకే. ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు. సో, ఇక్కడ అలైన్‌మెంట్ లేనందుకు పెళ్లి తర్వాత నేను అబ్బాయిని నేను ఇది ముట్టుకోను, అది చేయను, నాకు అలవాట్లేదు అంటే అది అవ్వదు. దిస్ ఈస్ ద రియాలిటీ, హార్డ్ రియాలిటీ. ఈ అలైన్‌మెంట్ ముందే ఉండాలి. సో, రిలేషన్‌షిప్‌లో వీటన్నిటి మీద అవగాహన పెంచుకోవడం, అవేర్‌నెస్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు అవసరమే అది. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. నాట్ నెసెసరీ లవ్ మ్యారేజ్, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్‌లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్‌షిప్.